కొన్నిసార్లు కొన్ని విషయాలు వినడానికి బానే ఉంటాయండి. కాకపోతే మరి ఇంత ముందు నుంచి చెప్పేస్తుంటేనే ఓ డౌట్లు వచ్చేస్తే లేనిపోని. ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది. 2028లో ఈ రెండింగ్ అప్పుడు రాసే స్టోరీలో రాసినా కూడా బాగుంటదండి. ఏందమ్మా స్టోరీ అంటున్నావు, ఇంకా టైం ఉందంటున్నావు? కొంపతీసి వారణాసి సినిమా గురించా ఏంటి? ఆ సినిమా గురించి అయితే అంత పక్కాగా 3 సంవత్సరాలని ఎందుకంటానబ్బాయి, అది ఎప్పుడవుద్దో అని అంత గ్యారంటీగా కూడా చెప్పలేం కదా. అది కూడా కరెక్ట్ కదా సార్. మన మోదీ గారి తర్వాత ఎవరు ప్రధానమంత్రి అవుతారనుకుంటున్నావు చెప్పు? ఎవరైనా అవ్వచ్చమ్మా, అయినా ఇప్పుడే దాని గురించి ఎందుకు? నాకైతే అవ్వాలని లేదు. చేసింది చాలే గాని ఆ స్టోరీ సంగతి ఏంటో చూద్దాం పదండి. ఒక సంవత్సరం పూర్తయి మరో సంవత్సరం స్టార్ట్ అయ్యే ముందు ఇయర్ ఎండింగ్ స్టోరీలు రాస్తుంటాయి కొన్ని వార్తా సంస్థలు. ఇప్పుడు అలాంటి స్టోరీ ఒకటి వైరల్ అవుతోంది. అదేంటంటే ఈసారి ప్రధాని మోదీ తర్వాత ఆ సీట్లో ఏపీ సీఎం చంద్రబాబు కూర్చుంటారట. 2029 సాధారణ ఎన్నికల్లో ఎన్డీఏ ప్రధాని క్యాండిడేట్ చంద్రబాబు కావచ్చన్నది ఓ స్టోరీ రాసింది అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్. ఒకవేళ చంద్రబాబుకు కాకపోతే ఆయన కుమారుడు లోకేష్కు ఆ ఛాన్స్ వస్తుందట. రాయిటర్స్ రాసిన స్టోరీ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. 2025 ముగుస్తోంది కాబట్టి వార్తా సంస్థలు భవిష్యత్ రాజకీయాలు, వర్తమాన రాజకీయాల గురించి ప్రత్యేక స్టోరీలు రాయటం కామన్. ఆ కథనంలో ఏకంగా చంద్రబాబుతో పాటు లోకేష్ ప్రస్తావన తెస్తూ వారికి ప్రధాని అయ్యే అవకాశం ఉందని చెప్పటం మాత్రం సంచలనంగా మారుతోంది. వరుసగా 3వ ప్రధాని అయ్యారు నరేంద్ర మోదీ. గుజరాత్ సీఎంగా సుదీర్ఘంగా పనిచేసిన ఆయన తర్వాత 2014లో తొలిసారి పీఎం అయ్యారు. గత ఎన్నికల్లో మాత్రం బీజేపీకి సొంతంగా మెజారిటీ రాలేదు. ఏపీ నుంచి తెలుగుదేశం పార్టీ అండగా నిలిచింది. ఆ పార్టీకి 16 ఎంపీ సీట్లు దక్కగా చంద్రబాబుతో పాటు నితీష్ కుమార్ మద్దతు తెలపటంతో మోదీ 3వ ప్రధాని అయ్యారు. వచ్చే ఎన్నికల నాటికి ప్రధాని నరేంద్ర మోదీకి 79 ఏళ్లు వస్తాయి. అందుకే ఆయన ప్రధానిగా మరోసారి బాధ్యతలు తీసుకునేందుకు రెడీగా లేరన్నది ఆ కథన సారాంశం. ఒకవేళ మోదీ పక్కకు తప్పుకుంటే తర్వాత ఎవరన్నదే ప్రశ్న. ఆ బాధ్యతలు తీసుకునేందుకు హోంమంత్రి అమిత్ షా, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఉంటారని ఆ స్టోరీలో రాసింది. మోదీ తర్వాత అత్యంత బలమైన నేతగా యోగి ఆదిత్యనాథ్ పేరుంటుంది. కానీ ఆయన పేరు పరిగణలోకి తీసుకోకుండా ఫడ్నవీస్ పేరు తీసుకోవటం వెనక ఆంతర్యం తెలియటం లేదు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ప్రధానిగా రాహుల్ గాంధీ అయ్యే అవకాశం ఉందని ఈ కథలలో పేర్కొంది. అది అందరికీ తెలిసిందే. అందులో ఎలాంటి అనుమానమూ లేదు. తర్వాతి స్థానంలో ప్రియాంక గాంధీకి ఛాన్స్ ఉంది. ఆమె పదవి చేపడతానంటే అడ్డు చెప్పేవారే ఉండరు. కాకపోతే ఆ పార్టీ వీక్గా ఉంది. రోజురోజుకు బలహీనపడుతోంది. ఏదో ఒక బలమైన అంశం కలిసొస్తే తప్ప అధికారంలోకి వచ్చేంత బలం పుంజుకోవటం కష్టమే. కాకపోతే రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు అన్నది వాస్తవం కాబట్టి ఏదైనా జరగొచ్చు. ఒకవేళ బీజేపీ కాకుండా మిత్రపక్షాలకు అవకాశం ఇస్తే ఎవరెవరనే దానికి రాయిటర్స్ కథనంలో ప్రముఖంగా వినిపించిన పేరు చంద్రబాబు, నారా లోకేష్. ఇదెలా సాధ్యమన్నదే ప్రశ్న. ఎందుకంటే సంకీర్ణ ప్రభుత్వాలు మొదలైన కాలంలో ఐకే గుజ్రాల్, దేవగౌడ లాంటి నేతలు ప్రధానులయ్యారు. అప్పట్లో వారు ప్రాతినిధ్యం వహిస్తున్న జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఉంది. కానీ తెలుగుదేశం పార్టీ అనేది ఏపీలో ఉన్న 25 లోక్సభ స్థానాలకు పరిమితమైన పార్టీ. పైగా చంద్రబాబు వయసు మోదీ కంటే కాస్త ఎక్కువ. 2029 ఎన్నికల నాటికి 80లోకి చేరతారు. చంద్రబాబుకు ఇస్తారనే అనుకున్నా మరి లోకేష్కు ఏ లెక్కల్లో ఇస్తారు అన్నది అంతుచిక్కటలేదు. ఎందుకంటే లోకేష్కు అంత పెద్ద బాధ్యతలు చేపట్టే సీనియారిటీ, అనుభవం లేవు. కాబట్టి ఈ ఛాన్స్ లేనట్టేనని విశ్లేషకుల మాట. బీజేపీలో చాలామంది బలమైన నేతలు ఉండగా లోకేష్కు ఎందుకు అప్పగిస్తారు అనటం కొంచెం ఓవర్గా ఉందని అంటున్నారు. ఢిల్లీలో లోకేష్కు కొంచెం ప్రాధాన్యం పెరిగిందన్నది వాస్తవమే. అయినా పీఎం పోస్టు ఇచ్చేంత కాదు. తెలుగుదేశం పార్టీని నమ్మదగిన మిత్రుడిగా కేంద్ర పెద్దలు భావిస్తున్నారు. ఆ కారణంతోనే ప్రధానిగా చంద్రబాబు, లోకేష్ పేర్లు యాడ్ చేసి ఉంటారనే తప్ప ఇప్పుడు పెద్దగా వేరే కారణాలేవీ కనిపించడం లేదు. మొత్తానికి ఆ కథనం మాత్రం చర్చనీయాంశంగా మారింది.